నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్టు' మూవీ ఇప్పుడే చూసి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయి వచ్చిన. 'కోర్టు' మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయ్యి చాలా హిట్ అయింది. అది 'ప్రేమలో'. నాకని చాలా నచ్చింది. 'కోర్టు' మూవీ హిట్టా? ఫ్లాపా? అని మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. ఇప్పటికైతే ట్రైలర్‌లోనే చూపిచ్చిండు కొంచెం స్టోరీ. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న పగబడతాడు. ఇంక కేసేస్తాడు. అదంతా ట్రైలర్‌లో చూపిచ్చిండ్రు. మూవీ ఫస్ట్ హాఫ్‌లో నుంచి స్టోరీ ఇంగ స్టార్ట్ అయిద్ది. ఇంగ వోళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఒక కోర్టు సీన్ గాని ఉంటది. అంత బోర్ అనిపిస్తది మీకు. ఎప్పుడు వాళ్ళ ప్రేమ కథ స్టార్ట్ అయిద్దో అప్పటి నుంచి వాళ్ళకి కష్టాలొస్తాయి. ఇంగ కోర్టు సీన్స్ అయన్నీ బావుంటాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ఈ సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. 'కోర్ట్' మూవీని పైకి లేపింది మాత్రం శివాజీ గారే. హీరోయిన్ వాళ్ళ నాన్నలాగా క్యారెక్టర్ చేసిండు. విలన్ క్యారెక్టర్ చాలా ఇచ్చి పడేసిండు దాని లోపలైతే ఈ క్యారెక్టర్‌కి మాత్రం 101% ఇచ్చిండు శివాజీ గారు. సినిమాలో అయితే ఒకటి 'మిర్చి' సినిమా ఏస్తారు. వాళ్ళు హీరో, హీరోయిన్ ఇంగ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్తారు. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. శివాజీ గారి కోసమైనా ఈ సినిమా చూడాలి ఫ్రెండ్స్. ఇంగ దీని తర్వాత ప్రియదర్శి గారు వస్తారు. ఇంగ ఒక లాయరు. ఇంగ కోర్టు సీన్స్ ఇంగ చాలా బాగుంటది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ థియేటర్‌కి వెళ్ళి. నేనైతే ఈరోజే వెళ్ళొచ్చాను. శివాజీ తరపున లాయర్ ఉంటారు హర్షవర్ధను. ఇంగ అతను గాని చాలా బాగా చేసిండు ఈ రోల్‌లో లాయర్‌గా. ఇంగ సినిమా అయితే ఒక లవ్ స్టోరీ ఉంటది. నార్మల్ లవ్ స్టోరీ. దానిపైనే కోర్ట్ కేస్ ఏస్తే ఎలా ఉంటదో దానిపైన ఈ సినిమా. మీకెలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకైతే నచ్చింది. ఖచ్చితంగా మీరు కామెంట్ గాని చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.